నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యపాతంగా వ్యవహరిస్తుందని, నిన్న గుంటూరు మిర్చి యార్డ్‌లో ఒక్క కానిస్టేబుల్‌ను కూడా నియమించలేదని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అయితే అంటున్నారు. మరి నిజంగానే జగన్‌కు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మరి జగన్ నిన్న గుంటూరు మిర్చి యార్డ్‌లోకి వెళ్ళడం చూసాము. మరి అక్కడ పోలీసులను ఏర్పాటు చేయలేదని చెప్పి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అదే విధంగా ఈ ఎన్నికల కోడ్ మాజీ సీఎంకు వర్తించదని కూడా బొత్స వ్యాఖ్యలు చేశారు సార్. మరి నిజంగానే మాజీ సీఎం అయినంత మాత్రాన ఎన్నికల కోడ్ వర్తించదా? రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఏంటి సార్ మీ అభిప్రాయం? బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ నాయకుడు. చాలా కాలం మంత్రిగా కూడా చేశాడు. ఒకానొక సమయంలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయనే సీఎం క్యాండిడేట్ అని కూడా అన్నారు. మరి ఇంత పెద్ద నాయకుడు, అసలు తిరుగులేని నాయకుడు, అఫ్కోర్స్ మొన్న ఓడిపోయాడు అనుకో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. కళా వెంకటరావు చేతిలో ఘోరంగా ఓడిపోయాడు తన ఓన్ నియోజకవర్గంలో. అది ఓకే, అది పక్కన పెడదాం. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు. అది కూడా ఎట్లా అంటే స్థానిక సంస్థల ప్రతినిధుల సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకపోతే గెలిచాడు. అటువంటి పెద్ద మనిషికి మరి జగన్మోహన్ రెడ్డి భద్రత ఎంత ఇచ్చారు, ఎంత కల్పించారు, అసలు ఎన్నికల నియమావళి ఏంటి, నిబంధనలు ఏంటి అనేది తెలియకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే కాదు, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అప్లికబుల్ అవుతుంది. మాజీ ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ అప్లికబుల్ అవుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అట్లా ఉంటాయి, ఎన్నికల ప్రవర్తన నియమావళి అట్లా ఉంటుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, అందుకని మాకు ప్రవర్తన నియమావళి వర్తించదు అంటారు. మీరు ఎట్లా నాయకులు అయ్యారయ్యా? అసలు మీరు ఎట్లా ప్రజాప్రతినిధులు అయ్యారు? మీరు నిన్న మొన్నటి వరకు మంత్రులుగా ఎట్లా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా ఎట్లా పనిచేశారు? మీకు కనీసమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి మీద కూడా మీకు అవగాహన లేదే. పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు మీరు పోటీ చేసినా చెయ్యకపోయినా ఏదైనా కానీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అప్లికబుల్ అవుతుంది. నేను పోటీ చేయట్లేదు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. పోటీ చేయకుండా నేను పోటీ చేయట్లేదు కదా, నాకు ఎన్నికల నియమావళి వర్తించదు అని నేను రాత్రి 10 దాకా 12 దాకా నేను వచ్చి ఏదో ఒకటి మాట్లాడతానంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అసలు జరగని పని కదా. నీకు ఇక్కడ కూడా అంతే. నువ్వు పోటీ చేసినా చెయ్యకపోయినా యువర్ రికగ్నైజ్డ్ పార్టీ. నువ్వు ఎన్నికల కమిషన్ గుర్తించిన పార్టీకి ఆ ఎన్నికల నిబంధనావళి వర్తిస్తుంది. ఆ మాత్రం తెలియకుండా నువ్వు మంత్రి ఎట్లా అయ్యావు, నువ్వు పెద్ద సీనియర్ లీడర్ ఎట్లా అయ్యావో నాకు అర్థం కావట్లా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందయా, నువ్వు రావద్దయ్యా అని చెప్పి పోలీసులు చెప్పారు. ఒకసారి కాదు 3 సార్లు చెప్పారు. నువ్వు రావటానికి వీల్లేదు, ఇక్కడికి నువ్వు రాకూడదు అంటే. ఈ బొత్స సత్యనారాయణకి తలలోంచి పోయినాడు ఇంకొక ఆయన ఉన్నాడు, అంబటి రాంబాబు అని. అతను చెబుతాడు, ఆ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఊరేగింపులకు ఉంటుందండి, మీటింగులకు కాదంటాడు. మీరు ఎట్ట మంత్రులు అయ్యారయ్యా? నాకైతే అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఊరేగింపు చేశాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు, అన్ని చేశాడు కదా, ఊరేగింపు చేయలేదంటాడేంటి? అంబటి రాంబాబు అసలు అక్కడ మొత్తం ప్రొఫెషన్ అంతా కనపడుతూ ఉన్నది. ఓ చిన్న పిల్లని కూడా తీసుకొచ్చేసి ఓ మహానటిలాగా నటించిన అమ్మాయిని తీసుకొచ్చి ముద్దులు పెట్టుకొని ఫోటోషూట్ కూడా చేశాడు కదా. మరి రోడ్డు మీద అవన్నీ చేయొచ్చా? ఎలక్షన్ నిబంధనావళి అమల్లో ఉండగా అవన్నీ చేయొచ్చా? రాంబాబు చేసావు, ఇవన్నీ చేసావు, వద్దని చెప్పినా చేసావు. అప్పటికి పోలీసులు అక్కడ ప్రొటెక్షన్ పెట్టారు. నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ నమ్ముతావా? నువ్వు నమ్మవు. నువ్వు 300 మంది ప్రైవేట్ గార్డుల్ని పెట్టుకున్నావు. 300 మందిని 300 మంది ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక సెక్యూరిటీ ఏజెన్సీని పెట్టుకొని ఆ సెక్యూరిటీ ఏజెన్సీ 300 మంది గార్డుల్ని పంపిస్తుంది ఈయన సెక్యూరిటీ కోసం. మనం క్లియర్ కట్గా చూసాం. జగన్మోహన్ రెడ్డి
అక్కడికి వస్తూ ఉన్నప్పుడు, ఈ మిర్చి యార్డ్కి వస్తున్నప్పుడు అక్కడ నందిగం సురేష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి చాలా కావాల్సిన వాడు, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణమైనా ఇచ్చే నాయకుడు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏ నేరం చేయటానికైనా సిద్ధపడే నాయకుడు. అతను నందిగం సురేష్ వచ్చి అక్కడ కారులో ఎక్కటానికి వస్తే జగన్ సెక్యూరిటీ తోశారు, కాలర్ పట్టుకుని ఈటి చేతలు పడేశారు, మెడ గొంతు మీద చేసి తోశారు, గుండెల మీద చేసి తోశారు, లాగే అవతల అవతల వేసాడు. పాపం ఆ నందిగం సురేష్ బిత్తరపోయి చూశాడు, ఏంటిది ఇట్లా చేస్తున్నారంటే, పోలీసులు నన్ను కొడుతున్నారేంటని. అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాలి అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రైవేటు సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఇంత విచ్చలవిడిగా దళితుల మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు. నీకు ఇటువంటి వ్యక్తి ఇంతమందిని ప్రొటెక్షన్ పెట్టుకొని, ఇంత ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే వ్యక్తి పబ్లిక్లోకి వచ్చినప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్పటం అనేది ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి అసలు ఒకసారి ఆలోచించాలి. ఆ స్క్రిప్ట్, వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటానికి ముందు. బొత్స సత్యనారాయణకి నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ నిన్నేమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో, నువ్వు తండ్రి లాంటి వాడివి, నాకు తండ్రి లాంటి వాడు అన్నాడు. ఈ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదర్ విజయలక్ష్మిని బూతులు తిట్టాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో తిట్టాడు. పోనీ అవన్నీ తీసేయి. అటువంటి వ్యక్తిని, అంటే తల్లిని తిట్టిన వ్యక్తిని నా తండ్రి లాంటి వాడు అని చెప్పాడు. తండ్రి లాంటి వాడు, నువ్వు తండ్రి లాంటి వాడివి కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సలహా ఇవ్వు. ఏంటి అంటే, నీ ప్రైవేట్ ఆర్మీ 300 మంది ఉన్నారు కదా, వాళ్ళని తీసేయమను, వాళ్ళని ఈ ప్రైవేట్ ఆర్మీని తీసేయమను. పులివెందుల ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ ఇస్తుంది గవర్నమెంట్. ఆ 1+1 గన్మెన్లు కనుక నీకు గవర్నమెంట్ ఇవ్వకపోతే, నేను ఒక జర్నలిస్ట్గా నేను ఒక అర్జీ పెడతా ప్రభుత్వానికి, మా పులివెందుల ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ని మీరు ఇవ్వలేదుట, బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు, మీరు 1+1 గన్మెన్ ఇవ్వండి. పోనీ ఈయన మాజీ సీఎం కాబట్టి 2+2 గన్మెన్ ఇవ్వండి. మాజీ సీఎం కాబట్టి ప్లస్ బాగా ఈ దేశంలోనే అత్యంత ధనికుడు కాబట్టి ఇతనికి కొంచెం స్కానింగ్ కూడా మీరు ఎక్కువ చేయించండి అని నేను లెటర్ రాస్తా గవర్నమెంట్కి. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి చెప్తున్నా, ఈ ప్రైవేట్ ఆర్మీని తీసేయమను, జగన్మోహన్ రెడ్డిని ప్రైవేట్ ఆర్మీని తీసేయమను. ఈ జగన్మోహన్ రెడ్డి రక్షణ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలాగా నేను రిక్వెస్ట్ చేస్తా. అంటే మీరెవరు రిక్వెస్ట్ చేయడానికంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తా గవర్నమెంట్ని. ఇవన్నీ ఈ లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ 300 మంది ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే ఒక వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వలేదు అని బొత్స సత్యనారాయణ లాంటి వాడు చెప్పటానికి సిగ్గుపడాలి. సార్ ఇంకోటి సార్, 2019 నుంచి 2024 వరకు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు, అంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పారు సార్, ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, ఎవరికైనా సరే రక్షణ విషయంలో అసలు తగ్గలేదు అని చెప్పి అంటున్నారు. మరి గత 5 ఏళ్ళలో లోకేష్ గారి యువగలం పాదయాత్రలో చూసుకున్నట్లయినా, మరి చంద్రబాబు గారికి భద్రతను కుదిద్దామనే పలు వార్తలు కూడా వచ్చేసారు. మరి వీటిపైన ఏం సమాధానం చెప్తారు? అసలు వీటికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సెక్యూరిటీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. ఆ విషయం బొత్స సత్యనారాయణ ఫస్ట్ తెలుసుకోమని చెప్పు. చంద్రబాబు నాయుడికి జెడ్ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, పవన్ కళ్యాణ్కి వై కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అది తెలుసుకోమని చెప్పు. అక్కడ పోలీసుల్ని కేటాయించాల్సింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని విత్డ్రా చేసి చంద్రబాబు నాయుడు మీద 4-5 సార్లు అటాక్ చేశారు. 4-5 సార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడికి విపరీతమైన థ్రెట్ ఉంది. ఎవరి దగ్గర నుంచి? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి విపరీతంగా థ్రెట్ ఉంది. థ్రెట్ పెరిగిపోయింది చంద్రబాబు నాయుడికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర భద్రతా సంస్థలన్నీ రివ్యూ చేసుకొని Z+ కేటగిరీ ఇచ్చారు. తెలుసుకో బొత్స సత్యనారాయణ, ఎందుకు ఊరికే తెలుసుకోకుండా మేము నువ్వేమి ఇచ్చావు? పవన్ కళ్యాణ్ కూడా నువ్వు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ కూడా వై కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డిని ప్రైవేట్ సెక్యూరిటీని విత్డ్రా చేయమను, గవర్నమెంట్ 1+1 2+2 గన్మెన్లను ఇస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.